ఇది 19లో జరిగిన ఇన్సిడెంట్. హూ కిల్డ్ బాబాయ్, దానికి తెరపడినట్టుంది నిన్న మొన్న. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అక్కడ ఉండే క్వశ్చన్స్కి దేనికి ఆన్సర్ లేదు. ఎవరు చంపారు, వాళ్ళ ఆరోపణ నిజమా, వీళ్ళ అనుమానం నిజమా, తేల్చాల్సిన బాధ్యత సిబిఐది. సిబిఐ తేల్చలేదు. అంటే భారతదేశ చరిత్రలోనే సిబిఐ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఫెయిల్ అవటం ఇదే ప్రప్రదం అంటే. ఆ రోజు లోకల్ పోలీసు సిబిఐకి వార్నింగ్ ఇచ్చింది, సిబిఐ దగ్గర వెపన్స్ ఉండవు. అరెస్ట్ చేయకుండా కోర్టే కాపాడింది. మీ ముందున్న 8 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు అవినీతి పరులు. రాజమౌళి కనుక దీని మీద ఒక సినిమా తీస్తే బాహుబలి కంటే పెద్ద హిట్. ఇది రాజమౌళి కాదు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు తీయాల్సిన సినిమా. న్యాయ వ్యవస్థ దేనికి లొంగి ఉండొచ్చు? మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా మేము కోర్టులు వాళ్ళకి ఏమీ కాకుండా కాపాడుతాము. ఆ రోజు జగన్ మీద కానీ అవినాష్ రెడ్డి మీద కానీ ఒక నేరారోపణ, అందులో వాళ్ళ బాబాయిని చంపిన నేరారోపణ చేస్తే ఇది నేను రాజకీయ పరంగా చేశాను. సామాన్యులకి న్యాయ వ్యవస్థ మీద, ఈ దేశం మీద నమ్మకం సడలిపోదు. సుప్రీంకోర్టుతో సహా కింద కోర్టు నుంచి ప్రజలకి, సామాన్య ప్రజలకి నమ్మకం లేదు. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.